హాల్ టికెట్ మనందరం అనుకుంటాం చాలా సింపుల్, హాల్ టికెట్ లో ఇంత చర్చ ఏంటని. నెక్స్ట్ హాల్ టికెట్ తీసుకోవాలంటే నేరుగా మేము మన పిల్లలు బడి దగ్గరికి వెళ్ళాలి, అక్కడ పిల్లలు తల్లిదండ్రులు వెళ్ళాలి, ఆ సర్టిఫికేట్ తీసుకున్నాక అదొక ప్రాసెస్ ఉంటుంది. ఈ రోజు అధ్యక్ష ఇంట్లో కూర్చుని సింపుల్ గా నేను హాల్ టికెట్ కావాలంటే నంబర్ ఎంటర్ చేస్తే నేరుగా హాల్ టికెట్ వాళ్ళ వాట్సాప్ కి వచ్చేసింది అధ్యక్ష. ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేకుండా హాల్ టికెట్ నేరుగా వాళ్ళ వాట్సాప్ కి అందజేస్తాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష ఈరోజు పొద్దున ఈ సబ్జెక్ట్ కూడా ప్రిపేర్ అవుతున్నప్పుడు ప్రశ్న వచ్చింది అధ్యక్ష. దానికి మా అధికారులందరూ వచ్చారు. ఎగ్జామినేషన్ రిజల్ట్స్ గురించి కూడా డిస్కస్ చేస్తే వాళ్ళు అడిగారు ఆన్లైన్ పెడదాం సార్. నేను నో ఆన్లైన్, ఇప్పుడు పుష్ చేద్దాం. అంటే మనకి ఎవరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేశారో మనకు తెలుసు, ఏ నంబర్ నుంచి డౌన్లోడ్ చేశారో తెలుసు, ఆధార్ వివరాలు మన దగ్గర ఉన్నాయి, ఫోన్ నంబర్ లింకే ఉంది. సో ఆ పిల్లల రిజల్ట్ నేరుగా మార్క్ అయిపోయినప్పుడు ఏ రోజైతే మనం రిజల్ట్స్ ప్రకటిస్తాం నేరుగా వాట్సాప్ డైరెక్ట్ గా పుష్ చేద్దాం, వాళ్ళు అడగాల్సిన అవసరం ఉండకూడదు అనే లక్ష్యం పెట్టుకున్నాం అధ్యక్ష. ఇట్లా అధ్యక్ష ప్రతి సర్వీస్, పవర్ బిల్ కానివ్వండి, ప్రాపర్టీ ట్యాక్స్ రిలేటెడ్ కానివ్వండి, ఇతర సర్వీసెస్ కూడా రియల్ టైం పుష్ చేస్తాం అధ్యక్ష. ఫుల్ అనేది ఉండదు. సో ఎందుకంటే మనం మర్చిపోతాం అధ్యక్ష. మీ అందరూ తెలుసు క్రెడిట్ కార్డ్ బిల్ ఒక రోజు లేట్ కడితే ఇంట్రెస్ట్ రేట్ విపరీతంగా బాధేస్తాడు అధ్యక్ష. ఒకసారి నాకు జరిగింది అది. నేను క్రెడిట్ కార్డ్ బిల్ ఒక 4 రోజులు లేట్ కడితే నాకు పెనాల్టీ వేసి గట్టిగా బాధేస్తారు అధ్యక్ష. సో అప్పుడు ఆ రోజు నేను అనుకున్నా పుష్ అనేది ఉండాలి కదా, ఎందుకంటే ఇబ్బంది పడాలి ప్రజలు అనుకునే అధ్యక్ష. అందుకే ఇప్పుడు అన్ని సర్వీసెస్ కూడా కేవలం పుల్లే కాదు పుష్ మోడ్ ద్వారా కూడా చేయాలనే లక్ష్యంతో మనం పనిచేస్తాం అధ్యక్ష.